అలాగ అనిపించింది అంట వేడు భయ్య మామూలు లేదు చెప్తాం కదా శంకర్ గారి డైరెక్షన్ రామ్ చరణ్ గారికి శంకర్ గారి డైరెక్షన్ లో ఈ సినిమా మాత్రం ఇంకా 10 సంవత్సరాలు దాటిపోయినా సరే గుర్తుండిపోద్దయ్యా జనాల్లో ఒక టీజర్ ఇంకా ఒక రేంజ్ లో ఉంది నేను ఇప్పటికే మీరైతే ఒకసారి 2 సార్లు చూసి ఉంటారు కానీ నేను 10 సార్లు చూసాను ఇంకా చెప్తున్నాం కదా రామ్ చరణ్ గారు ఐపీఎస్ కానీ ఐఏఎస్ కానీ పంచుకట్టు కానీ ఏ సినిమాలో చూడాల మనం కానీ ఈ సినిమాలో చూసాం గేమ్ చేంజర్ సినిమా మాత్రం మామూలు ఉండదు భయ్య నేను కూడా రామ్ చరణ్ గారి కాంబినేషన్ లో చేశాను ఒక షార్ట్ 2 రోజులు చేసిన షూటింగ్ నిజంగా చాలా అనిపించింది రామ్ చరణ్ గారు మాత్రం నిజంగా చాలా ఎంత అంటే ఏ స్థాయికి వెళ్ళా ఎంత స్థాయికి వెళ్ళా మాత్రం రామ్ చరణ్ గారు మాత్రం విలువలు గుర్తు పెట్టుకొని అందరిని కూడా గౌరవిస్తారు చాలా సూపర్ నీకు ఏ లుక్ నచ్చిందన్న బాగా గట్టిగా ఎక్కువ నాకు ఏ లుక్ నచ్చిందంటే రామ్ చరణ్ గారిలో మనం రామ్ చరణ్ గారిలో చాలా సినిమాలు చూసాం పాకిస్తాన్లో చూసాం అలాగే చాలా సినిమాల్లో చూసాం ధృవాలో చూసాం ప్రతి సినిమాలో చూసాం కానీ రామ్ చరణ్ గారికి ప్రతి సినిమా డిఫరెంట్ ఉంటది డైరెక్టర్ గారు రేంజ్ లో రామ్ చరణ్ గారు ఎలా చూపించాలా అని చూపిస్తారో కానీ ఈ సినిమాలో మాత్రం శంకర్ గారు మాత్రం నిజంగా దండం పెట్టాలయ్యా శంకర్ గారు మాత్రం దండం పెట్టాలి ఎందుకు దండం పెట్టాలంటే ప్రతి సినిమాలో ఒక అపరిచితులు చూసాం అపరిచితుల్లో ఎలా చూపించారు వేరే రేంజ్ లో చూపించారు ఇందులో చూపించారు అయ్యా కొడితే మామూలుగా ఉండదు రామ్ చరణ్ గారిని మాత్రం అబ్బా ఆ పోలీసు గాని ఐపీఎస్ తర్వాత ఐఏఎస్ కలెక్టర్ తర్వాత ఒక రైతు పంచుకట్టు ఆ పంచుకట్టులో ఉంటది అయ్యా మామూలుగా లేదయ్యా రామ్ చరణ్ గారు గ్లోబల్ స్టార్ మామూలుగా నిన్న మీరు చూసి ఉంటారు రాజమండ్రిలో మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు బాబాయ్ గారు వచ్చారు అబ్బా ఆయన వచ్చిన తర్వాత మాత్రం ఆ గోదావరి ఇసుకేస్తే రాలరా జనాలు అంత జనం వచ్చారు ఆ బ్రిడ్జి మొత్తం ఒకప్పుడు ఎలాగా ఆయన రాజకీయాలు తిరిగినప్పుడు ఎలా చేశారో ర్యాలీలో ఇప్పుడు మాత్రం నాకైతే ఇంకా చెప్తున్నాం కదా బూమ్స్ వచ్చినాయి భయ్య చాలా బాగుంది ఖచ్చితంగా జనవరి 10ని రిలీజ్ అవుతుంది సంక్రాంతికి మాత్రం అవుతుంది సినిమా ఖచ్చితంగా మాత్రం ఈ సినిమా మాత్రం అందరూ చూడాలి ఎందుకంటే ఈ సినిమా చూడకపోతే మనం ఏదో మిస్ అయిపోయినట్టు అయిపోద్ది కానీ ఈ సినిమాలో రామ్ చరణ్ లెవెల్ వేరబ్బా ఇంక ఈ చెప్తున్నా గ్లోబల్ రామ్ చరణ్ చెప్పారు కదా పవన్ కళ్యాణ్ గారు చెప్పారు ఆల్రెడీ గ్లోబల్ స్టార్ హాలీవుడ్ రేంజ్ నేషనల్ స్టార్ కూడా అన్నారు ఎందుకంటే రామ్ చరణ్ గారు మాత్రం అబ్బా ఎంత స్థాయికి ఎదిగినా అబ్బా ఒదిగి ఉండడంలో మాత్రం రామ్ చరణ్ గారు చూసి నేర్చుకోలేయా అబ్బా మన దగ్గర టాలెంట్ లేకపోయినా పర్లేదు కానీ యాటిట్యూడ్ అనేది చాలా వేరే ఇంపార్టెంట్ చాలా మనం చూసాం విన్నాం కూడా కానీ నిజంగా చెప్తున్నాం కదా చాలా మంది అంటారు 500 కోట్ల 1000 కోట్ల 2000 కోట్ల అంటారు కదా నేనైతే ఖచ్చితంగా చెప్తున్నాను భయ్య 2500 కోట్లు మాత్రం ఖచ్చితంగా మాత్రం వసూలు చేస్తుంది ఖచ్చితంగా చేస్తుంది ఎందుకంటే ఈ సినిమా మాత్రం డైరెక్టర్ గారి కోసం రామ్ చరణ్ గారిని ఒక లెవెల్లో చూపించారు కదా ఇప్పుడు దాకా డైరెక్టర్ చాలా మంది డైరెక్టర్ ఒక లెవెల్లో చూపించారు రామ్ చరణ్ మాత్రం ఈ సినిమాలో మన శంకర్ గారు విక్రమ్ గారిని అపరిచితులు ఎలా గుర్తుండిపోయిందో ఒక 10 సంవత్సరాలు ఇది ఒక 20 సంవత్సరాలు గుర్తుండిపోద్దయ్యా ఈజీగా గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గారు గేమ్ చేంజర్ అని టైటిల్ మరి ఎవరు చూసి పెట్టారో తెలియదు కానీ నాకైతే అనిపిస్తుంది పవన్ కళ్యాణ్ గారిని చూసి పెట్టారు అనిపిస్తుంది నిజంగా గేమ్ స్టార్ట్ అవుతుంది మాత్రం ఖచ్చితంగా స్టార్ట్ అవుతుంది భయ్య ఈ సినిమా మాత్రం ఖచ్చితంగా చిన్న పిల్లలు పెద్దలు అందరూ ఇంకా ఈ వయసు ఆ వయసు అని లేదు అందరూ చూడవలసిన సినిమా ఏదైనా ఉందంటే గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గారిది గేమ్ చేంజర్ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ అన్న అంజలి గారు మదర్ క్యారెక్టర్ చేశారు అంటున్నారు కదా సో మీరు యాక్చువల్ అంజలి గారు మన సీతామాల చిరుమిడి చెట్లో చాలా సినిమాల్లో చూసాం సో ఇందులో మమ్మీ కింద చేస్తుంది సో ఎలా ఉండబోతుంది జోడీ అనుకో అంజలి గారు ఎందుకంటే సీతమ్మలో సినిమాల చెట్లో మన వెంకటేష్ గారు వైఫ్ క్యారెక్టర్ చేశారు అది మీకు తెలుసు అందరికీ తెలుసు నేచురల్ యాక్ట్ అవును ఒక తెలుగు అమ్మాయి బాలీవుడ్ నుంచి హాలీవుడ్ నుంచి తీసిరాలి మన తెలుగు అమ్మాయి యాక్టింగ్ ఎలా ఉంటుందో మన విలేజ్ లోని తెలుస్తుంది అందరికీ కూడా చెప్తున్నాం కదా నిజంగా అబ్బా అంజలి గారికి మాత్రం ఈ సినిమాలో ఒక రేంజ్ లో ఉంటది అబ్బా ఇంకా ఏక ఛాన్స్ లేనేమో ఇంకా తిరిగిలేదు ఇంకా మన వకీల్ షాప్ లో కూడా చేసింది క్యారెక్టర్ వకీల్ షాప్ లో చేసింది కానీ చెప్తున్నాం కదా
ఇంకా గుర్తుండిపోయే క్యారెక్టర్ ఆమె కూడా చెప్పింది ఆల్రెడీగా. కానీ మంచి క్యారెక్టర్ నిజంగా. శంకర్ గారికి మరి దానం పెట్టాలి, మంచి క్యారెక్టర్ అందరికి కూడా. సూర్య గారికి సూర్య గారు ఎట్లా చేశారు, ముఖ్యమంత్రికి చేశారు రేంజ్ లో. సుధా సర్పంచ్ సినిమాలో చూసాం కదా, ఏంటి సుధా వీడు నన్ను టాయిలెట్స్ అడుగుతున్నాడు. అయినా డైరెక్షన్ గా పవన్ కళ్యాణ్ గారితో ఖుషి సినిమా చేశారు, డైరెక్షన్ కొమ్మరం పూలు చేశారు. అవునవును అని పవన్ కళ్యాణ్ గారితో మాట చెప్పారట, నాకు ఎప్పుడైనా యాక్టర్ అవ్వాలని. ఆయన యాక్టర్ గా ఇప్పుడు నిలబెట్టుకుంటున్నారు, డైరెక్టర్ గా నిలబెట్టుకున్నారు, యాక్టర్ గా కూడా చించేస్తున్నారు అయ్యా. ఎలా చింపితే అలా ఉంటుంది యాక్టింగ్, అలా ఉంటుంది అయ్యా. ఇంకా శ్రీకాంత్ గారు, సముద్రకన్ గారు కూడా చేస్తారు. ఆ క్యారెక్టర్ ఎలా ఉంటాయి అనుకుంటున్నాను. శ్రీకాంత్ గారి క్యారెక్టర్ చెప్పవసరం లేదు, ఆయన ఒదిగిపోతాడు. గారికి ఏ క్యారెక్టర్ ఇచ్చినా, నువ్వు పనోడి క్యారెక్టర్ ఇచ్చినా ఒదిగిపోతాడు. ఏ క్యారెక్టర్ ఇచ్చినా ఆ క్యారెక్టర్ లో జీవం అయిపోతాడు, జీవితాన్ని పెట్టేస్తాడు. తెలుసుగా, ఆల్రెడీ అఖండలో చూసాంగా మంచిగా చూసాం. తర్వాత మన గోవిందు అందరూ వాడేలో బాబాయ్ క్యారెక్టర్ చేశారు, రామ్ చరణ్ బాబాయ్ క్యారెక్టర్ చేశాడు, చాలా బాగా చేశారు. మరి ఇందులో కూడా నిజంగా మంచిగా చేశాడు. తర్వాత సముద్రగాని అంటే తెలుసు, ఓజీ డైరెక్టర్ గారు తెలుసు కదా, తెలుసు. అయినా కూడా యాక్టింగ్ ఇంకా సింపేస్తాడు. ఇంకా ఇది చెప్తున్నా కదా, పాన్ ఇండియా లెవెల్లో ఉంది అబ్బాయి సినిమా. గేమ్ చేంజరు, ప్రతి మనసులో మాత్రం గుర్తుండిపోద్ది. తమన్ గారి మ్యూజిక్ ఎలా అనిపిస్తుంది? మన గారి మ్యూజిక్ అన్న సరైన ఎలాగొట్టే మీకు తెలియదు. అఖండ కూడా ఆయనే, గుర్తుండిపోద్ది అందరిలో కూడా, మామూలుగా గుర్తుండిపోద్దా. తమన్ గారి మ్యూజిక్ ఇంకా చెప్తున్నా పేరు పెట్టవసరం లేదయ్యా. ఈ గేమ్ చేంజర్ సినిమాలో అందరి క్యారెక్టర్లు కూడా నిజంగా ఏమంటారు, ఒక మ్యూజియం లో ఎలాగా చూపిస్తామో అలా చూపించారు డైరెక్టర్ గారు. మన శంకర్ గారు డైరెక్షన్ లో నాకు కూడా అవకాశం వచ్చింది, నేను కూడా 2 రోజులు చేశాను. చాలా హ్యాపీ అనిపిస్తుంది నాకు నిజంగా. ఈ సినిమా బ్లాక్ బస్టర్ చేయాలని అందరూ కూడా ఖచ్చితంగా చూడాలని మనస్ఫూర్తిగా సంక్రాంతి శుభాకాంక్షలు అందరికి. హ్యాపీ న్యూ ఇయర్ తో పాటు సంక్రాంతి శుభాకాంక్షలు. ఓకే ఫ్రెండ్స్, థాంక్స్ అన్న.